ఈ లాస్ట్ 1 వీక్లో ఒక 3 దారుణమైన ఇన్సిడెంట్స్ని చూడడం జరిగింది. మనము శ్రీకాళహస్తిలో ఏదైతే బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ఉందో ఆ హాస్టల్లో జూన్ 24న ఇడ్లీ పిండి రుబ్బి బయట 3 రోజులు పెడితే ఎట్లయితుంది ఆలోచించండి. దారుణంగా కాదు, వాసన మొత్తం ఫంగస్ వచ్చేసి అలాంటి దాంతో ఇడ్లీలు వేసి పాపం పిల్లలకు పెడితే ఆ పిల్లలు ఇడ్లీలు నోట్లో పెట్టుకోగానే సార్ ఇది ఎట్లనో వాసన వస్తుంది సార్ బాగాలేదు అని అన్నా కూడా ఏం లేదురా తినండి మంచిగానే ఉంది అని చెప్పి పోరోళ్ళని తినమంటే తిని బాగా వామిటింగ్స్ అయ్యి 16 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. ఒకసారి ఆలోచించండి, ఎంత వెనకబడ్డ తరగతి హాస్టల్ అయితే మాత్రం అంత వెనకటి తిండి పెట్టాలి నా పాపం వాళ్ళకు. పిల్లలు కదా, వాళ్ళకి ఇంట్లల్లో ఎలాంటి పరిస్థితులలో తీసుకొచ్చి ఆ పిల్లల్ని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వేస్తారు. మరి అట్లాంటి పిల్లలకి ఇంత తిండి పెట్టే దగ్గర ఇంత దారుణంగా ఉంది అని అంటే ఒకసారి చూడాలి కదా. ఇది ఒకటే కాదు, శ్రీకాళహస్తిలో బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్కి వచ్చేసరికి ఇక్కడ కూడా వాళ్ళకి ఉప్మా వండి పెట్టిర్రట. ఆ ఉప్మాలో జర్రీ వచ్చిందంట. అరే అది చూడంగానే పాపం వణికిపోయిర్రట పిల్లలు. లిటరల్లీ ఎంత బాధపడుకుంటే చెప్తున్నారు తెలుసా. అసలు వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ ఏంది, ఎట్లాంటి ఫుడ్ అనేది పక్కకు పెడితే ఆ ఫుడ్లో జెర్రీ అనేది ఒక్కసారి చూసిన తర్వాత సైకలాజికల్గా ఎంత లో అయిపోతారు వాళ్ళు. రేపటి రోజు మళ్ళీ ఏదన్నా మంచిగా వండి పెట్టినా కూడా తినాలంటే వాళ్ళకి నమ్మకం ఉంటుందా. పాపం 3 ఆడపిల్లలు హాస్పిటల్లో పడ్డారంట. అద్దిని ఇంకా దారుణం ఏంటంటే అనకాపల్లిలో జూలై 1న బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే గర్ల్స్ ఉందో అక్కడికి హోమ్ మినిస్టరే స్వయాన పోయి ఆవిడ ఫుడ్ టేస్ట్ చేద్దామనేసి కూసుంది. హోమ్ మినిస్టర్ వస్తుంది అని అంటే ఇప్పుడు ఎవరైనా అధికారులు మినిస్టర్లు వీళ్ళు వస్తున్నారు అని అంటే తీసుకునే దానికన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం కదా. అన్ని జాగ్రత్తలు తీసుకోగా కూడా ఆమె ప్లేట్లనే జిల్ల పురుగు అంటే బొద్దింకి వచ్చింది తినేటప్పుడు అంటే సిస్టమ్ ఎంత చండాలంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి మీరే. దయచేసి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఒక విన్నపం ఏంది అని అంటే పిల్లలు తినే ఫుడ్ వాళ్ళు తింటే మంచి తిండి తింటేనే ఇక్కడ బుర్ర బాగా పనిచేస్తుంది. పాపం ఇంట్లల్లో ఎలాంటి పరిస్థితులలో వచ్చి హాస్టళ్ళల్లో జాయిన్ అయినరో వాళ్ళు. దయచేసి ఒకసారి మీరు కూడా దీని గురించి ఆలోచించాలి, చూడాలి, వాళ్ళకి ఒక నమ్మకాన్ని కుదిరించాలి, మంచి ఫుడ్ పెట్టాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇలాంటి ఒక ఇష్యూ ఎక్కడనో ఒక్కటి జరిగింది అంటే అది వేరు, కానీ వరుస పెట్టి 1 వీక్లోనే ఇన్ని ఇష్యూస్ అవుతున్నాయి అని అంటే సిస్టంలోనే ఎక్కడనో లోపం ఉంది అని అర్థం. ఆ సిస్టంలో ఎక్కడ లోపం ఉంది, అసలు ఏం జరుగుతుందని సమీక్షించుకోకపోతే చిన్న పిల్లల ఉసురు తగులుతుంది.